హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు నేను చేస్తున్నది ఏమి అంటే రాగి రొట్టి. నేను ఎలా చేస్తున్నానో రాగి రొట్టి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమైతే ట్రై చేయండి. ఎలా వస్తుందో ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. రాగి రొట్టి ఎలా ఉంది. ముందుగా రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకొని తర్వాత ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనము ముందుగా కాగబెట్టి పెట్టుకున్న హాట్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని బాగా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఎలా వస్తుంది ఏమి అనేది అంతవరకు ఇచ్చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనము గ్యాస్ మీద పెనం పెడతాము. అది పెనం పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఆయిల్ పూసేస్తాము. ఆయిల్ పూసిన తర్వాత మనం ముందుగా తట్టి పెట్టింటాం కదా, అది రాగి పిండి రొట్టె చేసి పెట్టుకుంటాం కదా, ఆ రొట్టెని వచ్చేసి పెనం మీద వేస్తాము. నేనైతే ఇక్కడ అది ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేశాను. నార్మల్గా మీరు క్లాత్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ యూజ్ చేయడం వల్ల నీట్గా అనేది వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే పైన ఆయిల్ పూసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేసిన తర్వాత మళ్ళీ అది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి, అది కాలిందా లేదా అన్నది, పచ్చిగా ఉందా కాలిందా అన్నది. కాలిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రై చేశాను క్లాత్తో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ముందుగా నేను దాన్ని రౌండ్గా చేసుకుంటున్నాను రాగిపిండితో రొట్టెని. చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. పెనం మీద ఆయిల్ పూసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ మీద పెట్టుకున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఎంత బాగా వచ్చింది కదా. అలానే చేయాలి. తర్వాత ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఏం చేయాలంటే కాలుతుంది కదా, అప్పుడు మళ్ళీ తిరిగేసిన తర్వాత కొంతసేపు కాలిపోయిన తర్వాత మనం రొట్టె ఎత్తుకుంటాము. రెడీ అయింది ఫ్రెండ్స్ రాగి రొట్టి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీలో ఎంతమందికి రాగి రొట్టి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.